ఈరోజు ఏపీ పిఎస్సి కమిటీ సభ్యులు భారత్ చైతన్య యువజన పార్టీ ఈరోజు చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహం వద్ద భారత్ చైతన్య యువజన పార్టీ ఫిబ్రవరి 22వ తేదీన తలపెట్టిన బీసీ సింహగర్జన మహాసభను సంబంధించి ఈ రోజున ఈ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ఈ రాజమహేంద్రవరం నగరం నుంచి బీసీ సింహగర్జన మహాసభను సక్సెస్ చేయాలని ఇక్కడ పుర ప్రజలను కోరుతూ ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా స్టేట్ నాయకులందరూ అలాగే తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మాకు ముఖ్య ఉద్దేశం బీసీ సింహగర్జన అనేది ఏళ్ల తరబడి బీసీలను ఒక రాజకీయ బానిసత్వానికి గురి చేసి ఈ సమాజంలో వివక్షతకు గురి అవుతున్న ఈ బీసీ జాతులు ఏవైతే 139 కులాలు అయితే ఉన్నాయో ఈ వర్గాలన్నింటినీ రాబోయే బీసీ సింహగర్జన ద్వారా ఏకం చేసి ఐక్యంతో ఆత్మగౌరవ నినాదంతో రేపు రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క అసెంబ్లీలో వీళ్ళ యొక్క బల ప్రదర్శన చూపించాలని రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో బలమైన వాదనతో ముందుకు నాంది పలుకుతూ ఈ యొక్క రాజకీయ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. బీసీ సింహగర్జన అనేది ఇది ఏదైతే పాలకులుగా ఉంటూ మమ్మల్ని పాలితులుగా బానిసలుగా చూస్తున్నారో వాళ్ళకి సింహగర్జన కాదు, సింహ స్వప్నంగా రామచంద్ర యాదవ్ గారు మీ కళ్ళలో కనిపించే రోజులు ఈ 22 తారీఖు తర్వాత కనిపిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున రాజకీయం అనేది కేవలం వర్గాల చేతిలో పెట్టుకుంటే సంక్షేమ పథకాల ద్వారా తాయిలాల ద్వారానో కేవలం బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాలకు దూరంగా ఉన్న అన్ని వర్గాలను కూడా ఏదైతే ముఖ్యమంత్రి స్థానం ఏదైతే ఉందో దానికి కేవలం ఒక 2-3 సామాజిక వర్గాలకే పరిమితమని భావిస్తున్న ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయ వికృత క్రీడలో మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న వందలాది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిం సోదరులందరినీ కలుపుకుండి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో మేము బీసీ సింహగర్జన అనే ఒక నినాదంతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రావాలని అందరినీ స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాం. జై మహాత్మా జ్యోతిరావు పూలే, జై అంబేద్కర్, జై భారత చైతన్య యువజన పార్టీ.